హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూస్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రెస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో, మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే అద్భుతం ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ ప్రతి మనిషి లైఫ్‌లో కూడా గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ అనేవి ఈక్వల్‌గా జరుగుతూ ఉంటాయి. బట్ చాలామంది ఎప్పుడూ కూడా వాళ్ళ లైఫ్‌లో అన్నీ బ్యాడ్‌గానే జరుగుతున్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతూ ఉంటది కాబట్టి మోస్ట్‌లీ చాలా మందికి అలాంటి ఒక డిసప్పాయింట్‌మెంట్ ఉంటుంది. సో, మరి ఈరోజు ఈ రీడింగ్ ద్వారా మీకు ఎంతో కొంత పాజిటివ్ వైబ్స్ రావడం కోసం అయితే మీ లైఫ్‌లో జరిగే సర్ప్రైజెస్ ఆర్ గుడ్ థింగ్స్ కోసం నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. మరి చూద్దాం ఏంటి పరిస్థితి అనేది. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ రాక్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి రెయిన్బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి గ్రీన్ అవెంచరిన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సిట్రిన్ రాక్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే అద్భుతం ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, బేసిక్‌గా ఇలాంటి రీడింగ్స్‌లోని ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా జస్ట్ న్యూట్రల్‌గా చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కొన్నిసార్లు మీ లైఫ్‌లో మేబీ ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో అలాంటిది జరగచ్చేమో అనుకోవచ్చు. బట్ అద్భుతం అనేది ఏ విధంగా ఎలా జరుగుతదో ఎవరికీ తెలీదండి. సో, కార్డ్స్ ప్రకారం అయితే యూనివర్స్ ఏం చెప్తుందో ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు మీ లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. అంటే, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఫస్ట్ నుంచి కూడా చాలా ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకొని ఉంటారు. అంటే, మీరు మీ ప్రయత్నాలు చేయడం, సో, అది ఇలా వర్కౌట్ అవ్వాలి అని చెప్పి మీరు ఒక క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. బట్ ఎప్పటినుంచో మీరు అనుకుంటున్న దానికి ఇంకొకలాగా జరుగుతుందేమో. అంటే, ఇప్పుడు ప్రతి మనిషికి కూడా ఏదో ఒక సిట్యుయేషన్‌లోని ఎక్స్‌పెక్టేషన్ ఉంటది. లేకుండా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు మనం ఎక్స్‌పెక్ట్ చేసిందొకటి, జరిగేది ఇంకొకటి. అలాంటప్పుడు మనం అనుకుంటాం, ఇదేంటి ఇలా జరిగింది? మనం చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నాం కదా! బట్ ఇలా జరగడం ఏంటి అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఇప్పుడు మీ లైఫ్‌లో అలాంటి ఒక సిట్యుయేషన్ ఏదైనా ఉంటే, మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఏది కూడా మీరు అనుకున్న విధంగా వర్కౌట్ అవ్వకపోతే, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోని మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి చాలా ఆపర్చునిటీస్ వస్తాయంటండి. ఇదే మీ లైఫ్‌లో జరగబోయే అద్భుతం అని మీరు అనుకోవచ్చు. ఎందుకు అంటే చాలా కాలం నుంచి మీరు ఇది బెటర్ చేయాలి ఆర్ చేంజ్ చేయాలి అని ట్రై చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇలాంటి ఒక సిట్యుయేషన్ నుంచి బయటపడాలి అని కూడా ట్రై చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఒకలా పెట్టుకొని ఉంటారు. అక్కడ ఇంకొకలా జరుగుతూ ఉండొచ్చు. సో, దానివల్ల మీరు సఫర్ అవ్వడం కానీ, మీరు స్ట్రగుల్ తీసుకోవడం కానీ, సో, ఎంతకాలం ఇంకా మీరు ఇలా సఫర్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది అనుకోని ఎక్కువ ఆలోచించడం కానీ, ఇవన్నీ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని ఫైనల్‌గా మీకు ఒక ఆపర్చునిటీ వస్తదండి. ఇది చేంజ్ చేయడానికి ఆర్ మీరు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారో ఆ విధంగా థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడానికి. సో, మేబీ ఒకటే కాదు కంటిన్యూయస్‌గా వస్తూ ఉండొచ్చు. ఇక నుంచి మీకు ప్రతిదీ కూడా ఆపర్చునిటీయే. నాకు తెలిసినంత వరకు మీరు మీ ప్రయత్నాలు కరెక్ట్‌గా చేస్తే ఫైనల్‌గా మీరు అనుకున్నదైతే జరుగుతుంది. సో, ఇదైతే నిజంగానే ఒక పాజిటివ్ థింగ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఒక పర్సన్ ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోగాని వెంటనే ఒకటి జరిగిపోతే అది ఓకే. బట్ అలా జరగకపోతే వాళ్ళకి ఎందుకో కానీ అది జరిగే వరకు ఏదోలాగా అనిపిస్తూనే ఉంటది. సో, మీలాంటి వాళ్ళకి ఫైనల్‌గా చేంజెస్ అయితే కనిపిస్తాయండి. ఒకటి తర్వాత ఒకటి ఖచ్చితంగా ఛాన్సెస్ మాత్రం వస్తాయి. అంటే ఇప్పుడు మీలో కొంతమంది కెరియర్ యాస్పెక్ట్‌లో ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. బట్ ఏది మీరు అనుకున్న విధంగా జరగట్లేదు.
సో మీకు అనిపిస్తూ ఉండొచ్చు ఇంకా నా కెరియర్ ఇలాగే ఉంటుందేమో, నా లైఫ్‌లోని నేను అనుకున్న విధంగా చేంజ్ కానీ, గ్రోత్ కానీ రాదేమో అని. బట్ మీరేంటంటే అంత ఈజీగా గివ్ అప్ చేయొద్దు. మీరు మీ ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే యూనివర్స్ మీకు ఇంకా చాలా ఆపర్చునిటీస్ అయితే ఇస్తుంది. సో మీ ముందు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకొని మీరు చేయాల్సింది చేస్తే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి మీరు రీచ్ అవుతారండి. థింగ్స్ ఖచ్చితంగా ఆ విధంగా వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ అయితే ఉంది. ఇది ఒక కెరియర్ ఆస్పెక్ట్ అనే కాదు, రిలేషన్‌షిప్ ఆస్పెక్ట్‌లో కూడా చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొన్ని చేంజెస్ తీసుకురావాలి అని. బట్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పటి వరకు మీరు ఒకటనుకుంటే ఇంకొకలా జరిగింది అంటే, ఇప్పుడు ఫైనల్‌గా మీకు థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి మీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం కొన్ని జరిగేలా అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏది ఏమైనా సరే ఛాన్స్ అయితే తీసేసుకోండి. అండ్ ఇంకా యూనివర్స్ మీకు ఏం చెప్తుంది ఈ సిట్యుయేషన్ కోసం అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. చాలా ప్రయత్నాలు చేశారు. మీరు ఫస్ట్ నుంచి కూడా ఒక సిట్యుయేషన్‌లో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ హోప్స్ పెట్టుకున్నారు. అలా అని చెప్పి అది ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అని నేను అనను. మీరు డిజర్వ్ చేసేలాగే ఉంది. కాకపోతే ఎందుకో మీరు అనుకున్న విధంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు మీరేమనుకున్నారు అంటే, ఇంకా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇలాగే ఉంటదేమో, మనమే అనవసరంగా హోప్స్ పెంచుకుంటున్నట్టున్నాం. సో మనం సైలెంట్ అయిపోతే బెటరు అనుకోని మిమ్మల్ని మీరు కొంచెం నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అంటే అప్పటి వరకు మీకు పాజిటివ్‌గానే అనిపించింది, కానీ ఒక పర్సన్ ఒక సిట్యుయేషన్‌లో కంటిన్యూయస్‌గా ప్రయత్నాలు చేస్తున్నా ఫలించకపోతే, వాళ్ళొకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతున్నప్పుడు ఆ నమ్మకం అనేది పోతూ ఉంటది కదా! సో మీకు కూడా అలాగే జరిగిందండి. సో మీరింకా ఎక్కువ బాధపడకూడదు. ఇంకా మీరేంటంటే అలాగే ఉండకూడదు అని చెప్పి, ఇంకా ఇది జరగదు, మీరు డిజర్వ్ చేయరు అనుకోని అలా నెగెటివ్‌గా కన్విన్స్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. సో ఫైనల్‌గా మీకింకా విసుగొచ్చేసిందండి. ఏం జరిగితే అది జరిగింది. ఎలా జరిగితే అలా జరిగింది. మరి నేనేం చేయలేను. నా వల్ల ఏది కాదు. నేను ఇంకెంతని ప్రయత్నాలు చేస్తాను అనేలాగా మారిపోయారు. అది ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక ఫినాన్స్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు. ఎందుకంటే అందరికీ ఒకలాంటి సిట్యుయేషనే ఉండదు కదా! సో మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయిన విధంగా మీరు తీసేసుకోవచ్చు. ఇలా మీరేంటంటే ఇంకా ఫైనల్‌గా గివ్ అప్ చేసేసారు. బట్ ఇప్పుడు మీకు ఈ సిట్యుయేషన్‌లో మూవ్‌మెంట్ కనిపిస్తదండి. చేంజెస్ కనిపిస్తాయి. అయితే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఈ టైంలో మీరు చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాల్సుంటది. మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సుంటది. అంటే చాలా షార్ప్‌గా, స్మార్ట్‌గా ఉండాలండి. ఎమోషనల్ అయిపోకూడదు. ఎందుకంటే ఈ టైంలో మూవ్‌మెంట్ వచ్చేసరికి మీకెక్కడో తెలియని ఎక్సైట్‌మెంట్ కనిపిస్తది. అంటే ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టయితే మీకు కాల్స్ రావడం కానీ, ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడానికి ఎక్కువ పాసిబిలిటీ అనేది క్రియేట్ అవ్వడం కానీ జరుగుతది. అప్పుడు మీరెలా ఫీల్ అవుతారంటే, ఒక రకమైన ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పటి వరకు మీకు అది కూడా జరగలేదు. మీరు అలా కూడా హోప్స్ పెట్టుకోలేకపోయారు. సో సడెన్‌గా వచ్చే చేంజెస్ మీకు ఎక్సైటింగ్‌గా అనిపిస్తాయి. కాకపోతే ఆ టైంలో మీ ఎనర్జీని మీరు ప్రాపర్‌గా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటది. ఎందుకంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ నుంచి మీరు ఏదో నేర్చుకొని ఇప్పుడు ప్రెజెంట్‌లోని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంటది. సో ఒకవేళ మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేయలేకపోతే మీరు ఎవరినైనా గైడ్ చేయమని అడగొచ్చు కానీ, బట్ మీరేంటంటే సడెన్‌గా వచ్చే చేంజెస్ చూసి ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోవడం, లేకపోతే కొంత మళ్ళీ చైల్డిష్‌గా థింక్ చేయడం ఆర్ కొన్ని చైల్డిష్‌గా చేయడం లాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందండి. అందుకే మీరేంటంటే మూవ్‌మెంట్ అనేది కనిపిస్తున్నా, చేంజెస్ అనేవి క్లియర్‌గా మీరు చూస్తున్నా, మీకెక్కడో అంటే నిజంగానే యూనివర్స్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఫైనల్‌గా మీరు హోప్స్ పెట్టుకోవచ్చు అనేలాగా అనిపించినా, మీరు కొంత స్లో డౌన్ అయ్యి ప్రతిదీ కన్సిడర్ చేయడం కానీ, మాట్లాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం కానీ, వ్యక్తుల్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం కానీ, అంటే వ్యక్తుల ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, ప్రతిదీ కూడా మీరు చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందండి. సో మీ వైపు నుంచి మీరే కొంత స్లో డౌన్ అయ్యి థింగ్స్‌ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు కదా! సో మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వాలి అంటే మీరు అలాంటి ఒక పాత్‌ని క్రియేట్ చేసుకోవాల్సుంటది. ఆపర్చునిటీ అయితే మీరు క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆపర్చునిటీస్ మీకు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి యూనివర్స్ ఏంటంటే మీకు ఆపర్చునిటీస్‌ని క్రియేట్ చేస్తది. కాకపోతే ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఆ ఆపర్చునిటీస్ మీరనుకున్న విధంగా వర్కౌట్ అవ్వాలి. సో మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలా కొన్ని జరగాలి అంటే మీకు మీరే అలాంటి ఒక పాత్‌ని మాత్రం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటది. అంటే చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని అందుకే హ్యాండిల్ చేయాలి. ఇక్కడ హోప్స్ పెట్టుకోవద్దు, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అని నేను చెప్పట్లేదు. సో
మీకు సడెన్‌గా ఇవన్నీ జరిగేసరికి ఓవర్‌వెల్మింగ్‌గా అనిపించడం కానీ, కొంచెం మీరేంటంటే ఎక్సైటింగ్‌గా ఫీల్ అవ్వడం కానీ, అది అంటే కొంత మీ ఎనర్జీని ఇంబాలెన్స్ చేయొచ్చు. దానివల్ల కొన్ని ఆపర్చునిటీస్ కూడా మీరు ఇనీషియల్‌గా మిస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. డెఫినెట్‌గా మీరు అనుకున్న విధంగా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. వర్కౌట్ అయ్యే వరకు మీకు ఆపర్చునిటీ వస్తూనే ఉంటది. అందులో నో డౌట్. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడుంటది అంటే, మీరు మీ ఎనర్జీని ఎలా హ్యాండిల్ చేస్తారు? సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకుంటారు? మాట్లాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది చూసుకొని, స్లోగా మీరు ముందుకు వెళ్తే థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకి వస్తాయండి. కానీ ఖచ్చితంగా మీరు అనుకున్నదైతే జరుగుతది. చాలా తొందరగానే జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎర్లీగా అయితే ఒక 2 మంత్స్‌లోనే మీ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అయ్యేలాగా కొన్ని చేంజెస్ మీరు చూస్తారు. మీ కార్డ్స్‌లో ఎనర్జీ మాత్రం ఈరోజు చాలా డిఫరెంట్‌గా ఉందండి. నాకు తెలిసి ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళది చాలా పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి. సో, మరి మీరెలాంటి ప్రయత్నాలు చేస్తారు? మీరు ఎలా సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకుంటారు? మిమ్మల్ని మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో, ఈ టైంలో క్రిస్టల్స్ ఏమైనా వేర్ చేయాలి అనుకుంటే లాపిస్ లజూలి ఒకటి వేర్ చేయొచ్చు. లేదా 7 చక్ర అయినా వేర్ చేయొచ్చు. సో, మీ సిట్యుయేషన్స్ బట్టి అయితే కొంచెం అంటే పెద్దగా మీరు ఇబ్బంది పడే అంత ఏం లేదు కానీ, మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి క్రిస్టల్స్ నేను సజెస్ట్ చేస్తాను అంతే. సో, అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటో కూడా ఒకసారి చూసేద్దాం. నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. మీ లైఫ్‌లో ఈ సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు చాలా జరిగుంటాయి. చాలా ఎక్స్‌పీరియన్స్ చేసుంటారు. సో, ఎప్పుడైతే ఇవన్నీ మీరు ఫేస్ చేసారో, మీ ఆలోచనలేంటంటే చాలా కాంప్లెక్స్ అయిపోయి ఉంటాయి. అంటే ఒక పర్సన్ స్టార్టింగ్‌లో ఒకటి ఎక్స్‌పెక్ట్ చేసి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ మైండ్ సెట్ చాలా సింపుల్‌గా ఉంటది. అంటే వాళ్ళు ఏది కూడా ఎక్స్‌ట్రీమ్ ఆలోచించరు. ఆర్ ఇక్కడ అంటే థింగ్స్‌ని ఓవర్ కాంప్లికేట్ చేసుకోవాలి అనేలాగా హ్యాండిల్ చేయరు. బట్ వాళ్ళు కొంత ఎక్స్‌పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళ లైఫ్‌లో రిపీటెడ్‌గా కొన్ని ఫేస్ చేసిన తర్వాత మనిషి ఆలోచనలు మారిపోతాయి. సో, వాళ్ళేంటంటే ఆలోచించకూడనివి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలనేవి చాలా నార్మల్‌గా చేయకుండా పాస్ట్‌లో అలా జరిగింది కాబట్టి, ఇలా చెయ్యాలి అని కొంచెం ఎక్కువకి వెళ్తూ ఉంటారండి. అలాంటివి జరగకుండా మీరు జాగ్రత్త పడాలి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఇక్కడ థింగ్స్‌ని ఎంత సింపుల్‌గా ఉంచుతారో, మీరు జస్ట్ సిట్యుయేషన్ ప్రకారం ఎలా రియాక్ట్ అయితే బావుంటుంది, ఏం చేస్తే బావుంటుంది అనుకోని, చాలా నార్మల్‌గా మీ ప్రయత్నాలు చేస్తారో అది సరిపోతదండి. బట్ మీరిక్కడ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు, చాలా స్ట్రగుల్ అయ్యారు. సో, ఇప్పుడు అలాంటివి జరగకూడదని ఓవర్ థింక్ చేయడం, కొంత ఎక్స్‌ట్రీమ్‌కి వెళ్ళడం అంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్న దగ్గర అది క్లియర్‌గా కనిపించడం జరిగితే మాత్రం ఇది లేట్ అవుతూ ఉంటదండి. జరగదు అని చెప్పను. ఖచ్చితంగా థింగ్స్ మీకు వర్కౌట్ అవుతాయి. ఇది మీ లైఫ్‌లోని మీరు క్లియర్‌గా చేంజెస్ చూసే టైం అన్నమాట. సో, మీరు ప్రయత్నం ఎలా చేసినా జరగొచ్చు. కాకపోతే ఇప్పుడు మీ ఆలోచనల వల్ల థింగ్స్ కొంత కాంప్లికేట్ అయ్యాయనుకోండి లేట్ అవుతది. మీరు సింపుల్‌గా థింగ్స్‌ని చాలా నార్మల్‌గా హ్యాండిల్ చేస్తే ఇవేమీ ఉండవు. సో, కొంత మీ చేతుల్లోనే ఉంది. ఏది ఏమైనా సరే ఒకటి నేను చెప్తానండి. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు కరెక్ట్‌గా చేయండి. అండ్ ఎక్కువ థింక్ చేసి ఎక్కువ కాంప్లికేట్ చేసుకోవడానికి మాత్రం చూడొద్దు. సో, ఇంకా మీకు ఇవేవి అర్థం అవ్వకపోతే మీరు ఎవరిదైనా పర్సన్ సజెషన్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏది ఏమైనా సరే మీ వైపు నుంచి మీరు పాజిటివ్‌గా ఉండండి. మీరు చేయాల్సింది చేయండి. యూనివర్స్ ఏంటంటే మీ ముందు చాలా ఆపర్చునిటీస్ పెడుతుంది. లైక్ ఇది ఏ సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు కానీ మీకు మళ్ళీ మళ్ళీ కూడా ఛాన్స్ రావడం అయితే నిజం. సో, ఏదో ఒక ఛాన్స్‌ని మీరు వర్కౌట్ చేసుకోగలుగుతారు. కాకపోతే మీరు థింగ్స్‌ని ఎంత సింపుల్‌గా ఉంచితే ఎంత ఓవర్ ఎక్సైట్ అవ్వకుండా నార్మల్‌గా ఉంటే అంత మంచిది. సో, అది మాత్రం కొంచెం చూసుకుంటే సరిపోతుంది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రెయిన్‌బో మూన్ స్టోన్, పామ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం. మీ జీవితంలో ఇప్పుడు జరిగే అద్భుతం ఏంటి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, యూనివర్స్ ఏం చెప్తుంది అనేది ఒకసారి చూద్దాం. బేసిక్‌గా ఈ రీడింగ్ చూసే ముందు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా నార్మల్‌గా చూడడానికి ట్రై చేయండి. సో, అసలు యూనివర్స్ ఏం చెప్తుందనేది ఇప్పుడు చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ లైఫ్‌లో ఒక ప్యాటర్న్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందండి. ఇది మీకు కూడా తెలుసు. అసలు నా లైఫ్‌లో ఎందుకు ప్రతిసారి ఇదే జరుగుతుంది? నేను ఎంత వద్దు అనుకున్నా, ఎంత ఇలా జరగకూడదు అనుకోని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, మళ్ళీ మళ్ళీ నేను ఎందుకు ఇదే ఫేస్ చేస్తున్నాను అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్‌లో కొన్ని జరుగుతున్నప్పుడు. సో, ఇలా మీ లైఫ్‌లో కూడా ఏదైనా ఒక సిట్యుయేషన్ మీరు ఫేస్ చేస్తున్నట్టయితే,
ఫైనల్‌గా ఆ ప్యాటర్న్ అనేది ఇంక బ్రేక్ అవుతది అని చెప్పొచ్చండి. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. సపోజ్ మీరొక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఒక పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారు. సో, మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఇంకా రిలేషన్‌షిప్ ఎండ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వచ్చారు. సో, మీరేంటంటే వాళ్ళతోనైనా హ్యాపీగా ఉంటారు. సో, మీ లైఫ్ ఫైనల్‌గా చేంజ్ అవుతది అని మీరు అనుకుంటుంటే, వాళ్ళు గూడా అదే విధంగా బిహేవ్ చేయడం, మీరు మళ్ళీ అదే విధంగా హర్ట్ అవ్వడం లాంటివి జరుగుతున్నాయి. సో, ఇది కూడా ఎండ్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి. సో, ఇలా మీరేంటంటే లైఫ్‌లోని ఇది చాలా రిపీటెడ్‌గా ఫేస్ చేస్తున్నారు. అంటే ఆ పర్సన్ పాస్ట్‌లో పర్సన్‌లాగా ఉండకపోవచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే రిలేషన్‌షిప్ అనేది బ్రేక్ అవుతుంది. లైక్ ఎండ్ అయిపోతుందన్నమాట. సో, ఈ ప్యాటర్న్ అనేది మీ లైఫ్‌లో రిపీటెడ్‌గా జరుగుతుంది. మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదు. లిటరల్‌గా మీరింకా ఎవరిని ట్రస్ట్ చేయాలి అనుకోవట్లేదు. అసలు రిలేషన్‌షిప్‌లోకే ఎంటర్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకంటే మీరు ఎంటర్ అయితే మళ్ళీ ఇదే జరుగుతది అనేది మీ ఫీలింగ్ అన్నమాట. సో, ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఇంకా ఉండదండి. ఫైనల్‌గా ఈ ప్యాటర్న్ ఏంటంటే బ్రేక్ అవుతుంది. మీరింకా ఇలా హర్ట్ అవ్వడం కానీ, ఇలా సఫర్ అవ్వడం కానీ, రేపనే రోజు నా లైఫ్ ఏంటో, నేనెలా ఉండాలో ఏంటో, అంటే ఇంకివేమీ ఉండవు. సో, అలా మీ లైఫ్‌లో ఏదో ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ అయితే మాత్రం మీరు బ్రేక్ అవ్వడం చూస్తారు. అంటే నేనిక్కడ ఒకటి క్లియర్‌గా చెప్తాను. ఇది రిలేషన్‌షిప్ అనే కాదండి. ఒక పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఒక ప్రాబ్లమ్ చాలా రిపీటెడ్‌గా ఫేస్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ కూడా అదే వాళ్ళ ముందుకొస్తూ ఉంటది. వాళ్ళది ఎలా ఎండ్ చేయాలి, ఇంకా అది ఉండకూడదు వాళ్ళ లైఫ్‌లో అనుకున్నా అది జరుగుతూనే ఉంటది. సో, అలాంటిది ఇప్పుడు ఎండ్ అవుతది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి సో, ఇలాంటివి ఎండ్ అయినప్పుడు కొంతమంది బాధపడుతూ ఉంటారు. అంటే అందరికీ ఒకేసారి ఫ్రీడమ్ కానీ, హ్యాపీనెస్ కానీ దొరకదు. సో, ఇంకా ఫైనల్‌గా ఇవేవి కూడా మిమ్మల్ని హర్ట్ చేయవండి. మీరు చాలా నార్మల్ అయిపోతారు. మీ లైఫ్‌లో కూడా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో మీరు చేంజెస్ చూస్తారు. చాలా తొందరలోనే ఇవన్నీ జరుగుతాయి. ఆల్‌మోస్ట్ ఈ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయినట్టే. బట్ ఇంకా మీరేమైనా చేంజెస్ చూడలేకపోతున్నారు అంటే తొందరలోనే చూస్తారు. అంటే ఇక్కడ కొంతమంది ఉంటారండి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మీరు ఒక జాబ్ చేస్తూ ఉండొచ్చు. ఆ జాబ్ పోవచ్చు. మళ్ళీ ఇంకొక జాబ్‌లో జాయిన్ అవ్వచ్చు. అది పోవచ్చు. ఆర్ మీకొక స్టెబిలిటీ లేకుండా ఎప్పుడూ ఏదో ఒక చేంజెస్ వస్తూనే ఉండొచ్చు. సో, ఫైనల్‌గా ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లోని మీరు చేంజ్ చూస్తారు. ఇంకా అలాంటివి జరగడం అనేది ఆగిపోతదనమాట. అంటే మీరు అస్సలు ఎండ్ అవ్వదు. ఇంకా ఇది నా లైఫ్‌లో ఇలాగ కంటిన్యూ అవుతూనే ఉంటది. నేను సఫర్ అవుతూనే ఉండాలేమో అని ఫీల్ అవుతున్న ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఏంటంటే చేంజ్ అవుతది. ఇంకా అది ఆ విధంగా ఉండదనమాట. డిఫరెంట్‌గా ఉంటది. సో, ఫైనల్‌గా మీరు ఫ్రీ అయినట్టుగా మీకు ఎక్కడో కానీ లైఫ్‌లోని రిలీఫ్ దొరికినట్టుగా అయితే అనిపిస్తది. సో, దీనికి మీరేంటంటే మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడమే. ఎందుకు అంటే ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడొచ్చు. బట్ ఇది మీకోసమే జరుగుతుంది కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే కొన్ని సార్లు కొన్ని ఎండింగ్స్ అనేవి కంఫర్టబుల్‌గా ఉండవండి. బట్ కొన్ని జరగాలి. అలా ఇప్పుడు మీ లైఫ్‌లో జరుగుతది. జరిగినప్పుడు కొంతమందికి ఇది కొంచెం డిస్టర్బింగ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే ప్యాటర్న్ అలవాటయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ అదే జరుగుతున్నా అలవాటైపోయి ఉండడం వల్ల వాళ్ళేంటంటే, అలా లైఫ్‌లోనేంటంటే ముందుకు వెళ్తూనే ఉంటారు. సో, సడెన్‌గా ఆ ప్యాటర్న్ అనేది బ్రేక్ అయినప్పుడు ఏమవుతది అంటే, కొంచెం ఈజీగా ఉండదనమాట. సో, మీకు అలా ఉండొచ్చు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్ అయితే చేంజ్ అవ్వడానికే ఇప్పటికి ఇది జరుగుతుంది. మేబీ ఒక కార్మిక్ సైకిల్ అనేది ఎండ్ అయిందని కూడా మీరు అనుకోవచ్చు. ఎందుకీ మాట చెప్తున్నానంటే, ఒక మనిషి రిపీటెడ్‌గా బాధపడుతున్నారు అంటే, వాళ్ళు చేసుకున్న దాని వల్లే వాళ్ళు బాధపడుతూ ఉండొచ్చు. కర్మ ఫలితంగా కొన్ని జరుగుతూ ఉంటాయి కదా! సో, అలా ఇప్పుడు మీ లైఫ్‌లోనేంటంటే మేబీ ఒక సైకిల్ కంప్లీషన్‌కి వచ్చింది కాబట్టి ఇంక మీరు బాధపడాల్సిన అవసరం లేదు. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోని గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. అట్‌లీస్ట్ ఈ సిట్యుయేషన్‌లోని మీకొక రిలీఫ్ దొరుకుతుంది అని మాత్రం నేను చెప్పగలను. సో, అసలు యూనివర్స్ ఇంకా ఏం చెప్తుందో కూడా ఒకసారి చూద్దాం. సో, కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా కాలం నుంచి మీరు సఫర్ అవుతున్నారండి. అంటే కొన్ని మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. ఆ జరుగుతున్నవి ఎందుకు జరుగుతున్నాయో తెలుసు కానీ, వాటిని ఎలా స్టాప్ చేయాలి? అసలు అవి ఎప్పుడు ఎండ్ అవుతాయి అనేది మాత్రం మీకు తెలీదు. ఎందుకంటే కొన్ని సార్లు మన కళ్ళెదురుగా అన్నీ జరుగుతూ ఉంటే, మనం ఏదో చేస్తే మారడానికి అవకాశం ఉంది అనేలాగే ఒక ఫీలింగ్ ఇస్తాయి కానీ, మనం ఏమి చేయలేకపోతూ ఉంటాం. సో, ప్రయత్నం అయితే చేస్తాం. బట్ చేసినప్పటికీ కూడా అది అనుకున్న విధంగా కొన్ని సార్లు జరగదు.
సో ఇలాగే మీ లైఫ్‌లోని ఒక సిట్యుయేషన్‌లో మీరేం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారండి. మీకు అన్నీ తెలుసు. ఏం జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? సో అది ఎలా స్టాప్ చేయాలి? ఏంటి అని తెలుసు. బట్ అవన్నీ ఏవి కూడా వర్కౌట్ చేయలేని పరిస్థితుల్లో మీరున్నారు. లిటరల్‌గా అది ఎండ్ అవ్వడం అనేది మీ చేతుల్లో లేదు. ఆర్ ఈ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడం అనేది మీ చేతుల్లో లేదు అని మాత్రం మీకు అర్థమైంది. అయితే మీరు అలా అని చెప్పి గివ్ అప్ చేసేయాలి. అలా చూస్తూ ఉండాలి. ఎప్పుడు జరిగితే అప్పుడు జరుగుతదిలే అన్నట్టుగా ఏం లేరు. మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు మోస్ట్‌లీ స్టాండ్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒక పర్సన్ ఒక పాయింట్‌కి రీచ్ అయిన తర్వాత ఇంకా అలాంటివి హ్యాండిల్ చేయలేరండి. ఇంకా టాలరేట్ చేయలేకపోతూ ఉంటారు. సో ఏదో ఒకటి చెయ్యాలి అనేలాగా మారుతూ ఉంటారు. మీరు కూడా అలాగే ఇవన్నీ చూస్తూ మేబీ కొంతకాలం సైలెంట్ గానే ఉన్నట్టున్నారు. చూద్దాంలే ఏం జరుగుతదో అని. బట్ ఇంకా మీరు కూడా ఒక సాచురేషన్ పాయింట్‌కైతే రీచ్ అయిపోయినట్టున్నారు. ఇంకా ఇలా ఉంటే అవ్వదు అనుకోని అంటే కొంచెం స్టాండ్ తీసుకోవడం కానీ, కొంత సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేయడానికి కానీ ట్రై చేస్తున్నారు. బట్ నేను చెప్పాను కదా! మీరు ప్రయత్నాలైతే చేస్తున్నారు కానీ, అది ఎప్పుడు ఎలా మారుతది, ఎప్పుడు ఎండ్ అవుతది అనేదైతే మీకు తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. సో, ఇప్పుడు కూడా మీరేంటంటే హోప్స్‌నైతే విడిచిపెట్టట్లేదు. మీ వైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. సో, మేబీ యూనివర్స్ ఏంటంటే మీ ఎఫర్ట్స్‌ని గుర్తించినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అందుకే ఫైనల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఇంకా ఇలాంటి ఒక ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా చేంజెస్ అయితే చూస్తారండి. కొంచెం మీకు అలా జరుగుతదా? నిజంగానే మీ లైఫ్‌లో అలాంటి చేంజెస్ వస్తాయా అనే డౌట్ అయితే రావచ్చు. బట్ ఇదేంటంటే చాలా స్లోగా, చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతదండి. మీ ఎనర్జీస్‌ని మీరేంటంటే కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి కొంచెం పేషెన్స్‌తో సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వరకు వచ్చారు. సో, ఇక్కడి నుంచి మీరేంటంటే చాలా చేంజెస్ అయితే చూస్తారు ఈ సిట్యుయేషన్‌లోని. మీరు న్యూ బిగినింగ్స్ జరగవు ఆర్ ఇక్కడ హోప్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదేమో అనుకుంటే ఖచ్చితంగా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. మీరు హోప్స్ కూడా పెట్టుకోవచ్చు. మీకిక్కడ మ్యూచువల్ కోఆపరేషన్ దొరకట్లేదు అనిపిస్తే మ్యూచువల్ కోఆపరేషన్ దొరుకుతుంది. ఫైనాన్షియల్‌గా బెనిఫిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అలాంటి బెనిఫిట్ ఏం కనిపించట్లేదు. ఇప్పుడు కనిపిస్తది. అంటే ఆహ్, పర్టిక్యులర్ ప్యాటర్న్ అనేది ఇంకా రిపీట్ అవ్వదండి. ఇప్పటి వరకు కర్మ ఫలితంగా మీరు ఇవన్నీ అనుభవించారు. మీరు చాలా వరకు కూడా స్టాండ్ తీసుకోవడానికి ట్రై చేశారు అందుకే. అంటే ఇలా ఉండకూడదు, మారిపోవాలి. సో, లైఫ్ అనేది చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మనమే ఫస్ట్ చేంజ్ అయితే అప్పుడు ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేలాగా మీరు రియలైజ్ అయితే అయ్యారు. సో, అందుకే నేనిక్కడ ఏం చెప్తున్నాను అంటే, మీరు ఇప్పటికిప్పుడు ఈ సిట్యుయేషన్‌లోని గివ్ అప్ చేయడం కానీ, ఇప్పటికిప్పుడు కొంచెం డెస్పరేట్ అవ్వడం కానీ చెయ్యొద్దు. పేషెన్స్‌తో కొంచెం బ్యాలెన్స్డ్‌గా సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయండి. ఎందుకంటే, మీరు ఊహించని విధంగా ఇక్కడ చేంజ్ చూస్తారండి. మళ్ళీ, మళ్ళీ కూడా ఈ సిట్యుయేషన్ వల్ల మీరు సఫర్ అవ్వడం కానీ ఈ సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వడం కానీ ఇంకా ఉండదు. మోస్ట్‌లీ ఇందులో ఎవరైనా వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారు. అంటే వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అయితే వ్యక్తులు ఫైనల్‌గా మీకు కోఆపరేట్ చేస్తారని చెప్పొచ్చు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. సో, ఎంతో కొంత మీరు ఎక్స్‌పెక్ట్ చేసిన కంఫర్ట్ అయితే మీకు దొరుకుతుంది. మేబీ నేనేమనుకుంటున్నాను అంటే కొంచెం ఈ టైంలోని మీరు బ్యాలెన్స్డ్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడే మీకు పాజిటివ్‌గా అనిపిస్తది. అప్పటికప్పుడే మీకు నెగెటివ్‌గా కూడా అనిపిస్తూ ఉంటది. సో, అది కొంచెం మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలి. అంటే అది చాలా కామనే. ఎందుకంటే మీరు ఆల్రెడీ పాస్ట్‌లో చాలా ఫేస్ చేశారు కదా! సో, మీరు అలా ఉండడం అనేది చాలా కామన్. కాకపోతే మీరు కొంచెం పేషెన్స్‌తో లైక్ ఇది ఎండ్ అవుతుంది. ఇక్కడ చేంజెస్ రాబోతున్నాయి అని మాత్రం మీరు బిలీవ్ చేస్తూ ముందుకు వెళ్తే సరిపోతుందండి. ఖచ్చితంగా మీరు చేంజెస్ చూస్తారు. ఇది వ్యక్తికి సంబంధించనే కాదు. నేను చెప్తున్నాను కదా! మీ జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా మీరు బాధపడుతున్నారు. పదే పదే ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కూడా ఇది రిపీట్ అవుతుంది అనిపిస్తే ఇంకా ఇది ఎండ్ అవుతది. సో, మీరు ఇంకా ఈ సిట్యుయేషన్ వల్ల సఫర్ అవ్వడానికి ఏం లేదు. అండ్ ఇంకొకటి ఇది ఎండ్ అయిన టైంలో కూడా మీకు బాధేం ఉండదండి. ఎందుకు అంటే ఆ ఎండింగ్ కూడా మీకు కంఫర్టే ఇస్తది. ఆ ఎండింగ్ కూడా మీకొక క్లారిటీ ఇస్తది. ఒక హ్యాపీనెస్ ఇస్తది. సో, అలాంటప్పుడు మీరింక బాధపడాల్సిన అవసరం ఇంకేముంటది. ఇది ఎండ్ అయిపోతుందనే ఎక్కువ సంతోషపడతారనమాట. ఎందుకంటే అలాంటి ఒక ప్యాటర్న్ మీ లైఫ్‌లో పదే పదే రిపీట్ అవుతుంది. సో, మీరు ఎంత బ్రేక్ చేయాలి, మీరు ఈ సిట్యుయేషన్స్ నుంచి ఎంత బయటపడాలి అనుకున్నా మీ వల్ల అవ్వట్లేదు. కానీ ఇప్పుడు ఫైనల్‌గా గుడ్ థింగ్స్ జరగబోతున్నాయి. ఎందుకంటే మీ కర్మ అనేది క్లియర్ అయ్యింది. అట్‌లీస్ట్ ఒక సైకిల్ కంప్లీషన్ కనిపిస్తుంది కాబట్టి మొత్తం కర్మ క్లియర్ అయిపోతది అని నేను చెప్పను కానీ బట్
ఒక సిచ్యువేషన్ వైజ్ మీరు ఫేస్ చేయాల్సిందైతే ఇంకా క్లియర్ అయినట్టే కాబట్టి మీరు ఈ సిచ్యువేషన్ లోని గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తానండి. కాన్ఫిడెంట్‌గా ఉండండి. స్ట్రాంగ్‌గా ఉండండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ సిచ్యువేషన్‌లో మీకు పేషెన్స్ అనేది ఉండాలండి. ఎందుకంటే మీరిక్కడ ఎంత పేషెన్స్‌తో ఉంటే మీకిక్కడ అంత బాగా అర్థమవుతది. ఇదంతా ఏంటి? అసలు ఏం జరుగుతుంది? మీరు అసలు ఏం చేయాలి? ఇవన్నీ కూడా. బట్ ఏది ఏమైనా సరే యూనివర్స్ అయితే మీకు కంఫర్ట్ ఇస్తుందండి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. నేను చెప్పాను కదండీ! ఈ సిట్యుయేషన్‌కి సంబంధించి మీకు ఎంతవరకు క్లారిటీ రావాలో అంతవరకు క్లారిటీ తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత మీరేం చేయాలో అది కూడా మీరు ప్లాన్ చేసుకొని, ఒక ప్రాపర్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, మీ ఎమోషన్స్ కొన్నిసార్లు హైగా రన్ అవ్వచ్చు. కొన్నిసార్లు మీరు నార్మల్‌గా ఉండొచ్చు. సో, నార్మల్‌గా ఉన్నప్పుడు మీరు ఒకలాగా ఆలోచించొచ్చు, ఒకలాగా చేయొచ్చు. అండ్ హైగా ఉన్నప్పుడు కొంచెం మీరు డిఫరెంట్‌గా బిహేవ్ చేయొచ్చు. కాబట్టి మోస్ట్‌లీ ఒక ప్లానింగ్ అయితే మీకుండాలండి. సిట్యుయేషన్ మీద మీకొక క్లారిటీ ఉందనుకోండి, మీరేం చేయాలో అదే చేస్తారు. అండ్ ఇంకొకటేంటంటే, ఇక్కడ మీకు పేషెన్స్ కూడా ఉండాలి. సో, మీరు ఇక్కడ అందుకే మీ ఎనర్జీస్‌ని మోస్ట్‌లీ బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్ యాంగ్ ఎనర్జీస్ బ్యాలెన్స్ అవ్వాలి అంటే, బ్లాక్ టార్మలిన్, సెలెనైట్ కాంబినేషన్‌లో బ్రేస్లెట్ వేర్ చేయొచ్చు. లేకపోతే 7 చక్ర కూడా వేర్ చేయొచ్చు. సో, మొత్తానికి మీరేం చేస్తారు అంటే, నార్మల్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. అండ్ సిట్యుయేషన్ వైస్ టైమ్ టు టైమ్ క్లారిటీ మాత్రం తెచ్చుకుంటారు. తెచ్చుకున్న క్లారిటీ ప్రకారం ఏదైనా యాక్షన్ తీసుకుంటారు. కానీ చేంజ్ మాత్రం చూస్తారండి. సో, మీ లైఫ్‌లో ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ మీరు ఫైనల్‌గా మీరు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారండి. ఎందుకంటే ఇది ఎండ్ అవ్వడం అనేది మీకు నిజంగానే ఇంపార్టెంట్. ఐ మీన్ ఎండ్ ఇన్ ద సెన్స్ ఈ సఫరింగ్ అండి. పర్టిక్యులర్‌గా సిట్యుయేషన్ ఎండ్ కాదు. లైక్ మీరు ఏదైతే సఫర్ అవుతున్నారో మళ్ళీ మళ్ళీ ఏదైతే జరుగుతుందో అది ఎండ్ అవ్వడం అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే మీరు చాలా స్ట్రగుల్ తీసుకున్నారు. చాలా సఫర్ అయ్యారు. అండ్ ఈ సిట్యుయేషన్ కోసం స్టాండ్ కూడా తీసుకున్నారు. బట్ అయినప్పటికీ ఏది మీ కంట్రోల్‌లో లేనట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి, ఇంకా ఫైనల్‌గా మీరు ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో చేంజ్ చూస్తారు. అందులో అయితే నో డౌట్. సో, మీరు హోప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ గ్రీన్ అవెంజరిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ జీవితంలో ఇప్పుడు జరగబోయే అద్భుతం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? సో, మీరైతే ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా న్యూట్రల్‌గా రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ అయితే యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, మీ లైఫ్‌లో ఒక జర్నీ బిగిన్ అవుతుందండి. ఈ మధ్యన రీడింగ్స్ చేస్తున్నప్పుడు నాకెందుకో ఇలాంటి మెసేజ్ చాలా ఫ్రీక్వెంట్‌గా ఛానెల్ అవుతుంది. అదెందుకు అంటే, డెఫినెట్‌గా మీలో చాలా మంది వాళ్ళ లైఫ్‌లోని పర్టిక్యులర్ చేంజ్ అయితే చూస్తారండి. అది ఎలాంటి సిట్యుయేషన్‌లోనైనా అవ్వచ్చు. అంటే ఈ సిట్యుయేషన్‌లో ఇలాగే చేంజ్ ఒస్తది. మీరు ఇలాగే చేంజ్ అవుతారు అని చెప్పడానికి లేదు. కానీ మీ లైఫ్‌లో ఒక న్యూ జర్నీ అయితే బిగిన్ అవుతుంది. ఆ న్యూ జర్నీ అనేసరికి మీకు పెళ్లవ్వచ్చు, మీకు జాబ్ రావచ్చు, ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు, రీయూనియన్ జరగొచ్చు, ఇంకేదైనా జరగొచ్చు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లోని ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మీరు క్లియర్‌గా చేంజ్ అయితే చూస్తారు. మెయిన్ ఇది ఏ టైప్ చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అంటే, పాస్ట్‌లో మీరు ఈ సిట్యుయేషన్ కోసం చాలా ప్రయత్నాలు చేసుంటారు. బట్ అప్పుడు మీరు రిజల్ట్ చూడకపోయి ఉంటారు. ఇప్పుడు చూస్తారు. అంటే ఒక్కటి మాత్రం చెప్తాను. ఇది చాలా స్లోగా స్టార్ట్ అయిన చేంజ్ అండి. ఎప్పుడో మీరు ప్రయత్నాలు చేసుంటే, ఆర్ ఎప్పుడో మీరు ప్లాన్ చేసుంటే, అప్పుడు మీకు దాని రిజల్ట్ కనిపించలేదు. సో, మీరేంటంటే ఇంకా ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. కొంతమందేంటంటే ఇంక చేయడం వేస్ట్‌లే ఏం జరిగితే అది జరిగింది అనుకుని విడిచిపెట్టేసి కూడా ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరేంటంటే అలాంటి ఒక సిట్యుయేషన్‌లో చేంజ్ చూస్తారు. పర్టిక్యులర్‌గా మీరు అలాంటి ఒక సిట్యుయేషన్‌లోకి ఎంటర్ అవుతారు అని కూడా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు. సో, అది ఇంకా ఏం జరిగితే అది జరిగింది అనుకోని సైలెంట్ అయిపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీకది వర్కౌట్ అవ్వచ్చు. జాబ్ అనే కాదండి. మీ లైఫ్‌లో ఏదైనా గతంలో కొంచెం ఒకటి వర్కౌట్ అవ్వాలి అనుకోని మీరు బలంగా ప్రయత్నాలు చేశారు. బలంగా కోరుకున్నారు. సో, అది ఇప్పుడు ఫైనల్‌గా జరుగుతది అని మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఏది ఏమైనా సరే ఒక జర్నీ మాత్రం బిగిన్ అవుతుందండి. ఇది మీరేంటంటే చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఇంకొకటి కూడా పాసిబిలిటీ ఉంది. అదేంటంటే వాళ్ళు హౌస్ పర్చేస్ చేయడం కానీ, ఏదైనా ఐటెమ్ పర్చేస్ చేయడం కానీ అలాంటివి కూడా జరగొచ్చు. అది వాళ్ళకేంటంటే ఒక డ్రీమ్ అవ్వచ్చు. సో, ఇలాంటివి కూడా వర్కౌట్ అవుతాయి.
క్లియర్‌గా మెటీరియలిస్టిక్ థింగ్స్ పర్చేస్ చేయడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది. సో, ఒక కార్ పర్చేస్ చేయొచ్చు, బైక్ పర్చేస్ చేయొచ్చు. ఇలాంటివి కూడా ఏవో జరగొచ్చు. సో, ఏది ఏమైనా సరే ఒకటైతే మీ లైఫ్‌లో జరుగుతుందండి. ఇది మీకేంటంటే ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎందుకు అంటే మీరు గతంలో ప్రయత్నం చేసినప్పుడు ఇది వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఫైనల్‌గా వర్కౌట్ అవుతది. సో, ఒక ల్యాండ్ పర్చేస్ చేయొచ్చు. ఏదైనా జరగొచ్చు. బట్ డెఫినెట్‌గా మీ లైఫ్‌లోనే ఏంటంటే ఒకటి గుడ్ థింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అది కూడా ఈ రీసెంట్ టైమ్స్‌లోనే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, దీనికి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండడం బెటరు. అసలు యూనివర్స్ కూడా ఇంకా క్లియర్‌గా ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఒకటి మాత్రం నిజమండి. చాలా కాలం నుంచి మీ జీవితంలో ఒకటి జరగాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారు. దానికోసం మీరు చాలా కష్టపడ్డారు. మీరు కష్టపడినప్పుడు కూడా ఎక్కువ బాధపడలేదు. ఎందుకంటే ఇదంతా వర్త్ అని ఫీల్ అయ్యారండి. అదొక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అవ్వచ్చు, ఒక కెరియర్ యాస్పెక్ట్ అవ్వచ్చు. నేను చెప్పినట్టుగా మ్యారేజ్ రిలేటెడ్‌గా ప్రయత్నాలు కూడా మీరు అలా చేస్తూ ఉండొచ్చు. మొత్తానికి మీ జీవితంలోనేంటంటే ఒక కోరికైతే నెరవేరాలి అని చాలా బలంగా ప్రయత్నాలు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. లిటరల్‌గా ఈ సిట్యుయేషన్ కోసం అని చెప్పి మీరు చాలా సాక్రిఫైసెస్ చేసుకున్నారండి. మీకు కూడా తెలీదు మీరన్ని సాక్రిఫైసెస్ చేసుకోగలరని. బట్ ఈ సిట్యుయేషన్‌లోని మీరు అంతలాగా ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ సాక్రిఫైసెస్ కూడా మీకేం అనిపించలేదు. ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలి. ఎలా అయినా మీ లైఫ్ దీనివల్ల చేంజ్ అవుతది అని మీరు బలంగా నమ్మారు. అందుకే మీరేంటంటే అలా స్టాండ్ తీసుకున్నారనే చెప్పాలి. బట్ మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏది కూడా మీరు అనుకున్న విధంగా జరగలేదు. ఇంకా మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇంకా మీరు ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ అయినా చేసుకోవడానికి రెడీయే. కాకపోతే ఎలాంటి మూవ్‌మెంట్ కనిపించట్లేదు కాబట్టి మేబీ రష్ అవ్వడం ఇంక వేస్ట్. సైలెంట్‌గా ఉండడమే బెటరు. ఎప్పుడు జరిగితే అప్పుడు జరిగింది అనేలాగా ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే ఇది మీకు రోజు రోజుకి కూడా బర్డెన్ లాగా అనిపిస్తుందండి. మీరేమి చేయలేరేమో అనే ఫీలింగ్ మీకొస్తుంది. సో, ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ప్రెషర్ అనేది పెట్టి చేసినా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మళ్ళీ ఎలాంటి డ్యామేజెస్ అయినా జరిగినా, మళ్ళీ ఎలాంటి సిట్యుయేషన్స్‌లోకైనా మీరు వెళ్తే మీకే రిస్కు అని కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సార్లు మనం కొన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఫలించకపోతే భయం వేస్తది. ఇంకా మనం ముందుకు వెళ్లి ఇంకా ఏదైనా చేస్తే మేబీ నెగెటివ్‌గా జరుగుతదేమో, యూనివర్స్ మనల్ని స్టాప్ చేస్తుందేమో కావాలనే. కానీ మనం ఏంటంటే అనవసరంగా ముందుకు వెళ్తున్నామేమో అన్నట్టు ఫీల్ అవుతారు. అయితే ఒకటి మాత్రం నిజమండి. ఈ సిట్యుయేషన్‌లో మీరు అనుకున్న విధంగా ఇప్పటి వరకు ఏది జరగకపోవడానికి మీరు ఇంత కష్టపడినా అంటే మీకు కోరిక పుట్టింది. దానివల్లే మీరింత కష్టపడ్డారు. సో, ఇంత పడిన తర్వాత కూడా ఇలా ఏంటి అనే ఫీలింగ్ మీకు వస్తుంది అంటే ఒకటే కర్మ వల్లనే ఇదంతా కూడా మీరు ఫేస్ చేస్తున్నారండి. కర్మ అనేది ఈ విధంగా మీరు అనుభవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి. మీ కార్డ్స్‌లో చాలా స్ట్రాంగ్‌గా అయితే కార్మిక్ ప్యాటర్న్స్ మీరు ఫాలో అవుతున్నట్టుగా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఉంది. అదేంటంటే ఆ కర్మ క్లియర్ అయ్యే వరకు ఏది కూడా మీ లైఫ్‌లో మీరనుకున్న విధంగా జరగదు. సో, అది ఫైనల్‌గా ఎండ్ అవుతుందండి. ఇంకా మీరు ఆ కార్మిక్ ప్యాటర్న్స్‌ని బ్రేక్ చేయబోతున్నారు. సో, ఒకటి మాత్రం నేను చెప్తాను. అదేంటంటే మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలైతే చేయండి. అలా అని చెప్పి రష్ అయిపోండి అని కాదు కానీ, మీకెంత వరకు ఛాన్స్ ఉంటే అంతవరకు మీరు చేయాల్సింది చేయండి. మీరు ఏదో చేస్తే నెగెటివ్‌గా జరుగుతది, ఇంకిలాగే ఉంటాది అని ఒకవేళ మీకేమైనా భయంగా ఉంటే మీరు వేరే వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. వేరే వ్యక్తుల్ని సజెషన్స్ కూడా అడగొచ్చు. అయితే వాళ్ళు గుడ్ పర్సన్స్ అవ్వాలండి. ఎందుకంటే ఈరోజు, రేపు చాలా మందికి మనసులో ఒకటుంటది. బయటకి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటారు. బయటకి ఇంకొకటి చేస్తూ ఉంటారు. అలాంటివి మీకు జరగకూడదు అంటే మీరు చాలా జాగ్రత్త పడాలండి. సో, నేనైతే మీకొకటే చెప్తాను. అదేంటంటే మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలైతే చెయ్యండి. అలా అని అంటే ఏదో ఫోర్స్ చేసినట్టుగా అని కాదు. స్లోగా చెయ్యండి సరిపోతుంది. అండ్ వ్యక్తుల సపోర్ట్ కూడా తీసుకోండి. అలా అని చెప్పి వ్యక్తుల మీద పూర్తిగా డిపెండ్ అయిపోవద్దు. ఎందుకంటే ఇప్పుడు మీ కర్మ అనేది మీరు అనుభవిస్తారు. సో, వాళ్ళు అది రెస్పాన్సిబిలిటీ తీసుకోలేరు కదా! సో, బేసిక్‌గా వాళ్ళ చేతుల్లో ఏం ఉండదు. కాకపోతే కొన్ని వాళ్ళు చెప్పిన మాటలు మీకు యూజ్ అవ్వచ్చు. అక్కడి వరకు మీరు వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బియాండ్ అయితే ఏది కూడా ఎవరు మార్చలేరండి. ఏం చేయలేరు. సో, అంతా మీ చేతుల్లోనే ఉంది. మీరిక్కడ అనుభవించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవన్నీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. సో, మీరు ఏం చేస్తారు అంటే, మీకున్న ఛాన్సెస్ మీరు తీసుకోండి. యూనివర్స్‌కేంటంటే క్లియర్‌గా మీ ఇంటెన్షన్స్ కానీ, మీరు ఏంటి అనేది కానీ అర్థమయ్యేలాగా చేయాల్సిన
అవసరం ఉంది కాబట్టి గివ్ అప్ చేయాల్సిన అవసరం లేదు. యూనివర్స్ ఈవెన్ మిమ్మల్ని స్టాప్ చేస్తున్నట్టు కనిపిస్తున్నా స్టిల్ మీకు ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటే మంచిది అనేది మీరు చూసుకొని మీరు చేయాల్సింది చేయండి, సరిపోతుంది. డెఫినెట్ గా మీకు అయితే చేంజెస్ కనిపిస్తాయండి. ఇది అంటే నేను చెప్తున్నాను కదా, మీరు ఎంత కష్టపడ్డారు పడుతున్నారు కాబట్టి చేంజెస్ చూస్తారు అంతే. ఆ జర్నీ అనేది బిగిన్ అవుతుందండి, అందులో అయితే నో డౌట్. ఇదే మీకు తొందరలోనే జరగబోతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అసలు యూనివర్స్ మీకు ఇచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. హ్మ్. ఒకటి మాత్రం నేను చెప్తానండి. మీ లైఫ్‌లో కొన్ని మీకు అనిపిస్తూ ఉండొచ్చు. సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అసలు నేనేమనుకుంటున్నాను, ఇక్కడేం జరుగుతుంది? ఆర్ అసలు నేనెలా ప్లాన్ చేస్తున్నానో, అలా ప్లాన్ చేస్తే జరగాలి కదా! మరి వేరే వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి. మరి నాకెందుకు జరగట్లేదు అని ఇలా కంపేర్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మందున్నారు. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతిదీ కూడా మీకోసమే జరుగుతదండి. అందుకే అన్నీ మీ చుట్టూ జరుగుతున్నాయి. సో, బేసిక్‌గా ఇక్కడ మీరు కర్మ క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ ఏదైనా మన లైఫ్‌లో జరగాలి అంటే యూనివర్స్ మనకేది ఈజీగా ఇవ్వదు. మనం కష్టపడితే మన వర్త్ మనం ప్రూవ్ చేసుకుంటేనే ఏదైనా ఇస్తది. సో, కర్మ ఫలితంగా జరగకపోయినా స్టిల్ మీరు కష్టపడుతుంది నిజం కాబట్టి యూనివర్స్ ఏంటంటే వన్స్ ఈ కార్మిక్ సైకిల్ కంప్లీట్ అయిపోతే మీరు కోరుకుంది మీకివ్వడానికి రెడీయే. సో, అందుకే నాకు తెలిసి కొంతమందికి ఆ కర్మ అనేది క్లియర్ అవుతుంది. ఆ సైకిల్ అనేది కంప్లీషన్‌కొస్తుంది. కొంచెం సెకండ్ కార్డ్ సెట్, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళ సిట్యుయేషన్ సిమిలర్ అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఇక్కడ నేను ఒకటి క్లియర్‌గా చెప్తాను. సో, ప్రతిదీ కూడా జరుగుతుంది అంటే కనెక్షన్ ఉందండి. లేదు అని మీరు అనుకోవద్దు. అంటే ఇప్పుడు మీరు కష్టపడుతున్నప్పుడు ఖచ్చితంగా రిజల్ట్ మీరు చూస్తారు. ఈ టైంకి చూడకపోయినా తర్వాతైనా మీకు అది కనిపిస్తది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, నేను ఈరోజు ఇది చేస్తాను. ఇది చేయడం అనేది ఒక గుడ్ థింగ్. నా వరకు అట్‌లీస్ట్ ఇదే కరెక్ట్. సో, ఇలా చేయడం వల్ల రిజల్ట్ అనేది ఆ విధంగా ఉండొచ్చు. మేబీ అట్‌లీస్ట్ రిజల్ట్ అని కాకపోయినా మీ ఎండ్ నుంచి మీరు ఏది కరెక్ట్‌గా చేయాలో అది చేయండి. ఎందుకంటే మీరు కరెక్ట్‌గా చేసినప్పుడు కరెక్ట్‌గానే కొన్ని జరుగుతాయి. అలా అక్కడ ఒక కనెక్షన్ ఉంది. సో, అందుకే మీరేం చేస్తారు అంటే, ఏం చేస్తున్నా పాజిటివ్‌గా జరగట్లేదు, నేను నెగెటివ్‌గానే ఉంటాను, నెగెటివ్‌గా అయినా జరగవు, అలా ఉంటారు కొంతమంది. సో, అలా ఎవరు ఆలోచించొద్దు. మీరు పాజిటివ్‌గా ఉండండి, పాజిటివ్‌గానే జరుగుతాయి. నెగెటివ్‌గా ఉండి, నెగెటివ్‌గా కొన్ని చేస్తే పాజిటివ్‌గా జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అవన్నీ ఏంటంటే మరికొంచెం కాంప్లికేట్ చేసేస్తుంటాయండి థింగ్స్‌ని. సో, అలా ఎవరు అనుకోవద్దు. ఇవన్నీ కొంచెం కర్మ ఫలితంగా జరుగుతున్నాయి కాబట్టి, మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది ఏది కరెక్టో అది చెయ్యండి. ఎందుకంటే, పాస్ట్‌లో మీరు అలాగే ఉన్నారు, అలాగే చేశారు. మేబీ ఆ టైంకి కొన్ని వర్కౌట్ అవ్వకపోయినా, ఇప్పుడు వర్కౌట్ అవుతాయి అందుకే. సో, ఫైనల్‌గా ఇది ఎండ్ అవుతుందండి. అందుకే మీ లైఫ్‌లోనేంటంటే, మీరు చేంజెస్ చూస్తారు. అది ఇక్కడ మ్యాటరు. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.